సార్ నాది రాజమండ్రి జగ్గంపేట సార్ నందిని డైరీ ఫంక్షన్ నేషనల్ హైవే వార్ ఉంటుంది చూడండి సార్ బోర్డు తీయన్న తీసా బోర్డు ఇగో రైతు వచ్చారు సార్ ఇక్కడ అన్నవరం దగ్గర లోపల సార్ ఒంటుమావిడి దగ్గర రైతు వచ్చాడు మనకి యూట్యూబ్లో చూసుకుని వచ్చి నేరుగా డైరెక్ట్ మన దగ్గరికి వచ్చారు సార్ అన్న మీది ఏ ఊరన్నా రాజపేట అది పాలవనపేట విశాఖ జిల్లా పాలవనపేట పంచాయతీ మన రైట్ అన్న రీజనబుల్ రేట్కి ఇచ్చాను కదన్నా మీరు ఏ రేట్లో కొన్నారు ఇది 18,000 చేసి సాల్తీ 18 నుంచి 5 సాల్తీ ఇస్తున్నారు డీజిల్ నిమిత్తం మీరు పెట్టినారు మిగతా కిరాణా నిన్నే పెట్టుకున్నాం కదా సార్ మీకు అన్ని ఇష్టమే కదా సార్ రీజనబుల్ అన్ని కట్టుకున్నాయి కదా సార్ మీకు ఎటువంటి ఇబ్బంది మీరు నేరుగా వచ్చి చూసుకొని కొనుక్కెళ్ళొచ్చారు నా స్కీమ్ మీద నంబర్ ఉంటుంది కాల్ చేసి రండి సార్. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చూసుకోవచ్చు నందిని డైరీ ఫామ్ వాళ్ళు రాజమండ్రి జగ్గంపేట దగ్గర నుంచి పంపించారండి. వీళ్ళ ఫామ్ వచ్చేసి నేషనల్ హైవేకే ఉంటుందని చెప్పారు, హైవే మీదనే ఉంటుందని చెప్పి నందిని డైరీ ఫామ్ వాళ్ళు ఈ వీడియో అయితే పంపించడం జరిగింది. దూడలు అయితే రైతు అయితే కొనుగోలు చేశారు, ఆ వీడియో కూడా చూడండి, పూర్తి వీడియో చూడండి. వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఎనీ టైం కూడా ఒక 40 నుంచి 50 దూడలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు. రేటు విషయానికి వస్తే 15,000 నుంచి 38,000 వరకు ఉంటాయంటే డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి. క్వాలిటీని బట్టి మదర్ మిల్క్ని బట్టి కూడా రేట్ అనేది మారుతుందని చెప్పారు. 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు ఏజ్ ఉంటుందంటండి. సంవత్సరం నుంచి 3 సంవత్సరాల ఏజ్ ఉన్న పడ్డ దూడలు అయితే ఎనీ టైం కూడా ఒక 40 నుంచి 50 దూడలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు. నేరుగా వస్తే రేట్ అయితే తగ్గించిస్తామని చెప్పారండి. మధ్యవర్తుల ద్వారా వస్తే రేట్ అయితే పెంచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేరుగా వస్తే రేట్ అయితే తగ్గించిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. రేటు విషయానికి వస్తే 15,000 నుంచి 38,000 వరకు ఉన్నాయంట. అంటే ఒక్కొక్క దాంతో ఒక్కొక్క రేటు ఉంటుందండి. సంవత్సరం అయితే 15,000 అని చెప్తున్నారు. అట్లాగే 3 సంవత్సరాలది, అట్లా 2 సంవత్సరాలది, అట్లా ఏజ్ని బట్టి రేట్ అనేది మారుతుంది. ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని చెప్పారు. 10 దూడల పైన తీసుకుంటే మాత్రం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తామని చెప్పారండి. అట్లాగే 3, 4, 2 తీసుకున్న వాళ్ళకైతే కిరాయి అయితే వాళ్ళే రైతులే పెట్టుకోవాలని కూడా చెప్పడం జరుగుతుందండి. ట్రాన్స్పోర్ట్ అయితే ఇంటికి చేరేదాకా, వాళ్ళ ఫామ్కి చేరేదాకా కూడా వీళ్ళదే నందిని డైరీ ఫామ్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అని కూడా మనకైతే ఈ వీడియో అయితే పంపించడం జరిగింది. మీకు ఎవరికైనా దూడలు కావాలనుకున్న వాళ్ళైతే, సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దూడలు కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వీడియో పైన నెంబర్ ఉందండి, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. అవగాహన కంపల్సరీ అండి. బ్రీడ్ అయితే గుర్తుపట్టి ఉండాలి. దూడలు కూడా బ్రీడ్ కంపల్సరీ గుర్తుపట్టే వాళ్ళైతే వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. గ్రేడ్ ముర్రా బ్రీడ్కి సంబంధించిన దూడలు అయితే ఎనీ టైం కూడా వీళ్ళ ఫామ్లో ఉంటాయని కూడా మనకైతే వీడియో అయితే పంపించడం జరిగిందండి. వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎన్ని దూడలు ఉన్నాయి, ఎలాంటి క్వాలిటీ గల దూడలు ఉన్నాయని చూసుకున్న తర్వాత నేను నేరుగా రమ్మని చెప్తున్నానండి. వాళ్ళైతే నేరుగా వస్తేనే దూడ మీద తగ్గిస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి. మధ్యవర్తుల ద్వారా వస్తే రేట్లు అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేరుగా వచ్చి జాగ్రత్తగా కొనుగోలు చేయండి. మీరు తీసుకునే దూడలను బట్టి వాళ్ళైతే అక్కడ వెహికల్స్ ఉంటాయంటే అవి కూడా అరేంజ్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఎనీ టైం కూడా ఒక 40 నుంచి 50 దూడలు అయితే అమ్మకానికి ఉంటాయని కూడా వీళ్ళైతే నందిని డైరీ ఫామ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేషనల్ హైవేకే ఉంటుందంటండి. రాజమండ్రి జగ్గంపేట దగ్గర హైవేకే ఉంటుందంట. ఒకసారి అయితే చూడండి, చూసిన తర్వాత వాళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా పడ్డ దూడలు అమ్మకానికి ఉంటాయని చెప్పారు. ఒకసారి అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ముర్రా పడ్డలు సార్, నంబర్ 1 బొరుగు చూడండి సార్. ప్రతిదీ రింగి తిరిగేసి ఉంటుంది సార్. చూడండి సార్, మురాద్దోళ్ళు తీసుకున్నారు సార్. మురాద్దోళ్ళు తెలంగాణ వెళ్తున్నా, ఇప్పుడు లోడ్ వెళ్తున్నారు సార్. ఇప్పుడే 10 దోళ్ళు తీసుకున్నారు. 10 మీకు ఎవరికైనా కావాలితే స్కీమ్ మీద నంబర్ ఉంటుంది, కాల్ చేయండి సార్. మీకు ఎవరికైనా కావాలితే మన నేషనల్ హైవే వార్ నందిని డైరీ ఫార్మ్స్ అన్నది స్కీమ్ మీద నంబర్ కాల్ చేయండి సార్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.